కార్యక్రమం కొనసాగుతుంది. దయచేసి మీరందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత ఒక ముఖ్యమైన విషయంతో మీ ముందుకు ఇలా అంటే విషయానికి వచ్చేస్తా. నిన్నటి రోజు 17/7/2026 అనగా శుక్రవారం పాడేరులో జీవో నెంబర్ 3 అలాగే 1/70 యాక్ట్ మన చట్టాల కోసము ఒక ర్యాలీ అయితే జరిగింది. ర్యాలీ అయితే చాలా విజయవంతమైంది. ఈ ర్యాలీ కోసము చాలామంది ఉద్యమకారులు అలాగే రాజకీయ నాయకులు, కంటెంట్ క్రియేటర్స్, ఇంకా సోషల్ మీడియా సహోదరులు చాలామంది అయితే ఈ ర్యాలీ జరగడానికి ఇంత విజయవంతం అవ్వడానికి అయితే ప్రోత్సహించారు. అలాగే చాలామందిలో ఈ ర్యాలీ కోసం అవేర్నెస్ తీసుకొచ్చారు. దాని యొక్క ప్రభావమే నిన్న పాడేరులోని చాలా బాగా జరిగింది. అల్లూరు జిల్లా నుంచి చాలామంది జీవో నెంబర్ 3 అలాగే 1/70 యాక్ట్ కోసము మాట్లాడడం జరిగింది. మన అల్లూరు జిల్లా వాసులు మాట్లాడడం ఒక ఎత్తు అయితే, తెలంగాణ నుండి బ్రదర్ అయితే బైరి నరేష్ గారు వచ్చి మన హక్కుల కోసము చట్టాల కోసము అందరికీ అర్థమయ్యే రీతిలోని మాట్లాడడం జరిగింది. నిజంగా బైరి నరేష్ గారిని అయితే ఈ విషయంలో మెచ్చుకోవాలి. అలాగే మనం సిగ్గుపడాల్సిన విషయం కూడాను, ఎంతో దూరం నుంచి ఆయన మన కోసం ఇక్కడికి వచ్చారు. కానీ చుట్టుపక్కలే మనం ఉంటూ ఇలాంటి ర్యాలీలో పాల్గొనకపోవడం అనేది సిగ్గుచేటైన విషయమే. ఎందుకంటే ఇది రాని వాళ్ళ కోసమే, వచ్చిన వాళ్ళ కోసం కాదు. చాలామంది వచ్చారు. నిన్నైతే చాలా బాగా జరిగింది. నేను కూడా చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇలాంటి ర్యాలీలకు వెళ్ళడం వల్ల మనకు అవగాహన అనేది వస్తుంది. అలాగే ఇలా బైరి నరేష్ గారు పెద్దవారి మాటలు మనము వినటం వల్ల అందులో కూడా అవేర్నెస్ అనేది మనకు వస్తుందన్నమాట. చాలామందికి మనకు జీవో నెంబర్ 3 అన్న 1/70 యాక్ట్ చట్టాలన్నా మనకి ఏమాత్రం కూడా అవగాహన లేదు. అలాంటి అవగాహన రావాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. చివరి వరకు చూసి అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలా చేయడం వల్ల చాలామంది ఆ వీడియోని చూస్తారు. చూడడం వల్ల వారికి అవగాహన అనేది వస్తుంది, వారిలో అవేర్నెస్ అనేది వస్తుంది. జీవో నెంబర్ 3 మన కోసమేనా, 1/8 చట్టం అనేది మన కోసమేనా, ఇవి రద్దయిపోతే మన పరిస్థితి ఇలా ఉంటుందా అని చాలామంది కూడా అర్థమవుతుంది. అది అర్థం కాకపోవడం వల్లే చాలామంది కూడా ర్యాలీకి రాకపోవడం జరిగింది. పనులు అనేవి అందరికీ ఉంటాయి, బట్ మన హక్కుల కోసము మనమే పోరాడాలి. ఎందుకంటే బైరి నరేష్ గారు ఒక మంచి మాట చెప్పారనమాట. చట్టం అందరికీ సమానమే అని రాజ్యాంగం చెప్తుంది. కానీ ఆ చట్టంలో సమానం అవ్వడానికే మనకు కొన్ని హక్కులంటూ ఇవ్వబడ్డాయి. ఆ హక్కుల కోసం పోరాడితేనే చట్టంతో మనము సమానంగా ఉండగలమని ఆ మాట అయితే నాకు చాలా బాగా నచ్చింది. వీడియో చివరి వరకు అయితే చూడండి, స్కిప్ చేయకుండా. జై భీమ్, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై భీమ్, జై ఆదివాసీ, జై భీమ్, జై ఆదివాసీ. ముందుగా నేను కేవలం జీవో నంబర్ 3 మరియు 1/70 యాక్ట్ గురించి మాత్రమే మాట్లాడతానని తెలియజేస్తున్నాను. గౌరవ పోలీస్ అధికారులు కానీ లేదా నన్ను వ్యక్తిగతంగా ద్వేషించే మత పెద్దలు కానీ మీరేం ఆవేశపడక్కర్లేదు. నేను మీ చేత దెబ్బలు తినడానికో అరెస్ట్ కావడానికో ఒకరి చేత చెప్పించుకునే బిడ్డను కాదు. నేను బాబాసాహెబ్ అంబేద్కర్ బిడ్డని. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, కొనసాగిద్దాం బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో, పోరాడదాం రాజ్యాంగ స్ఫూర్తితో, శాంతియుతంగా పోరాడదాం. జై భీమ్, జై గిరిజన, ఆదివాసుల హక్కుల కోసం పోరాడదాం. మిత్రులారా, పెద్దలారా, చాలా కాలం పాటు మీడియా కొద్దిమంది చేతిలో ఉండి అధికారులు ఇచ్చిన కాగితాలను ముద్రించడమో, పాలకులు చేసిన కుట్రలను ముద్రించి మన ప్రజలకి, మైదాన ప్రజలకి సమాచారం ఇచ్చారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కలిసి వాళ్ళ గోడును, వాళ్ళ బాధను వాళ్ళ కెమెరాతో, వాళ్ళ గొంతుతో, వాళ్ళ యాస, వాళ్ళ భాషతో పెట్టారు. కాబట్టి ఈ పోరాటం ఇలా ఉండేసింది. ఈరోజు చాలా మంది గిరిజన ప్రాంత యువత అనగానే రకరకాల చెడ్డ అలవాట్లకో, గంజాయికో, మద్యానికో బానిసలయ్యారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అలాంటి వాళ్ళందరికీ చెప్పు దెబ్బగా పోరాట బిడ్డలుగా ఇక్కడికి వచ్చారు. నేను ఒక తెలంగాణ పోరాట బిడ్డగా, ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డగా, సామాజిక ఉద్యమాల్లో పాల్గొనే ఒక సామాజిక కార్యకర్తగా, సోషల్ మీడియా చేస్తున్న విప్లవానికి మద్దతుగా నేను ఇక్కడికి వచ్చాను తప్ప
నాకు 3 రోజుల క్రితం పెట్టిన ధృవ మరియు వెంకటరమణ వీళ్ళు పెట్టిన వీడియో చూసి ఇది చాలా అర్థవంతమైంది కదా. దీని గురించి కేవలం గిరిజన ప్రాంతంలో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, మైదాన ప్రాంతంలో ఉన్న బుద్ధిజీవులు కూడా మాట్లాడాలి, మద్దతు ఇవ్వాలి కదా అని నేను మొదటగా పోస్ట్ పెట్టడం జరిగింది. గిరిజనుల కోసం గిరిజనులు మాట్లాడమో లేదా ఈ గిరిజనుల పేరుతో ఏర్పడ్డ ఐటీడీఏ మనందరి పైసలు తీసుకొని జీతాలు తీసుకునే అధికారులు మాట్లాడడమో కాదు. ఈ గిరిజనుల మీ దగ్గర నుంచి స్ఫూర్తిని పొందిన మైదాన ప్రాంత గిరిజనేతరులు కూడా దీనికి మద్దతు ఇవ్వాలి. ఆయా పువ్వుల మీద వాలిన తేనెటీగలు ఒక్కొక్క చుక్కను తన కాళ్ళకు అంటుకొని తమ భవిష్యత్తు బిడ్డల కోసము చిన్న తేనె చెట్ట కట్టుకొని అందులో ఆ తేనెను దాచుకొని తన బిడ్డకి ప్రసవించి దాన్ని కాపాడడం కోసం ఒక అందమైన తేనె చెట్టను మధురమైన తీపిని అక్కడ పెడితే ఎక్కడి నుంచో వచ్చినటువంటి రాబందులు గద్దలు దోపిడీదారులు ఆ బిడ్డలను చంపేసి రాయితో ఆ తేనె చెట్టను కొట్టాలనుకున్నారు. కానీ ఆ తేనెటీగలు పువ్వుల మకరందాలనే కాదు, తన నొదుట ఉన్నటువంటి ముళ్ళును కూడా ఉపయోగించి ఆ దోపిడీదారులను చలిచీమలు ఏకమైనట్టుగానే తేనెటీగల దాడికి తప్పు చేసే వాళ్ళందరూ గురికాక తప్పదు. ఎప్పుడో శ్రీకాకుళ రైతాంగ పోరాటం తర్వాత ఏర్పడిన మీ బతుకుల్లో వెలుగులు నింపడం కోసం ఏర్పడిన ఈ ఐటీడీఏలు ఇంకా వెలుగులు నింపలేదు. కానీ ఎక్కడి నుంచో వచ్చిన కొండమ్మ మాత్రం 7 అడుగులు ఇల్లు కట్టిందట. ఆమెది ఇక్కడి భాష కాదు, ఇక్కడి బతుకు కాదు, ఇక్కడి మెతుకు కాదు, ఇక్కడి బతుకులో భాగం కాకుండానే ఆమె 7 ఇల్లు కట్టగలిగింది. మరి తాత ముత్తాతల నుంచి ఇక్కడే పుట్టి ఆకాశంలో ఎగురుతున్న పక్షిని కొట్టగలిగిన, తనకంటే వేగంగా పరిగెత్తే పులులను వేటాడగలిగిన, మదించిన ఏనుగును కూడా బంధించిన ఈ వీరులు ఇంకా ఎందుకు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు లేదు? ఇంకా ఎంతకాలం ఈ ఐటీడీఏల మీదనే ఆధారపడాలి? ఇంకా ఎంతకాలం ఆయా ప్రాంతాల్లోంచి మైదాన ప్రాంతాల్లో నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు చెప్పు చేతుల్లో ఉండే నాయకుల చేతుల్లో మోసపోవాలి? అందుకే ఈరోజు ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కేవలం గొట్టం చేతులు పట్టుకున్నాం కాదు బిడ్డ, మా గొంతు మా బతుకును సమాజానికి చూపిస్తున్నాం. ఈరోజు ఏ ఒక్క వ్యక్తి కూడా, ఇన్ఫ్లుయెన్సర్స్ ఏ ఒక్కరు కూడా కెమెరా వెనకాలుండి ఇక్కడి బతుకులు చూపిస్తున్నారు. అందుకే ఈ విజయం ఇన్ఫ్లుయెన్సర్స్దే. ఈ జనరేషన్ లో నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అనేక సార్లు జైల్లోకి వెళ్ళిన, పోలీస్ స్టేషన్లోకి బంధించబడ్డా. కానీ అక్కడ వచ్చిన పోరాటం కంటే ఇక్కడ మీ పోరాటంలో ఇంకా ఎక్కువ నీతి, న్యాయం, ధర్మం ఉంది. ఒకవేళ ఈ మైదాన ప్రాంతానికి ఎవరైనా, మైదాన ప్రాంతం వాళ్ళు ఈ గిరిజన ప్రాంతానికి ఎవరైనా వస్తే మేము 2 చేతులు చాచి ఆహ్వానిస్తాం. మీరు అతిథులే కానీ హక్కుదారులు కాదు, ఖబర్దార్ బిడ్డలారా. మీరొస్తే తేనెనిస్తారు, మీరొస్తే ఆతిథ్యం ఇస్తారు, పండ్లు ఫలాలు, కాలుష్యం గాని గాలి నీళ్లు మీకు ఇస్తారు. కానీ ఇక్కడి ప్రజల బతుకుల పొట్టలు కొడితే బిడ్డ మిమ్మల్ని గొప్పల పీడకు పెద్ద పని కాదు. ఏనుగును బంధించిన వాళ్ళు, చిరుతలను తరిమి కొట్టిన వాళ్ళు, క్రూర మృగాలతో కూడా స్నేహం చేసి ఈ పచ్చని ప్రకృతిని కాపాడుతున్న ఈ బిడ్డల బతుకుల్లో జీవో నంబర్ 3ను రద్దు చేయడము, అలాగే 1/71 చట్టాన్ని నిర్వీర్యం చేయడం అనేది చాలా సిగ్గుచేటు. నేను ఒక వీడియో పెట్టిన తర్వాత చాలా మంది మైదాన ప్రాంత ప్రజలు నాకు ఫోన్ చేసి నీకు దీనికి ఏం సంబంధం అని అడిగారు. అయ్యా నేను ఫస్ట్ మనిషిని, నేను ఫస్ట్ భారతీయుని. అలాగే సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది అంటున్నారు. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టే, దాన్ని గౌరవించాల్సింది మనమే. కానీ గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటి రాజ్యాంగ సవరణ జరిగింది ఎందుకో తెలుసా మీ అందరికీ? చట్టం ముందు అందరూ సమానమే అని, గిరిజనులు, గిరిజనేతరులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు చెల్లవని చంపకం దొరై రాజన్ అనే ఆవిడ అక్కడ తమిళనాడులో ఒక కేసు పెట్టి ఆ యొక్క బీసీలకి డాక్టర్ సీట్ ఇచ్చారు. నేను పెద్ద కులంలో పుట్టడమే తప్ప చట్టం ముందు అందరూ సమానమే కదా, మరి నా బిడ్డకి ఇవ్వకుండా నాకంటే ఒక మార్పు తక్కువ వచ్చినటువంటి బీసీ బిడ్డకు ఎలా ఇచ్చారని ఆ తల్లి కేసు వేస్తే అక్కడి హైకోర్టు ఇది చట్టం ముందు సమానమే కాబట్టి ఆర్టికల్ 14 ప్రకారంగా అయినా లింగము, ప్రాంతము భేదం ఉండొద్దని చెప్పి నోటికాడు కుక్కను తీసేస్తే, గుర్తుపెట్టుకోండి, నోటికాడి కుక్కను తీసేసి చట్టం ముందు అందరూ సమానమే సుప్రీంకోర్టు దాకా వెళ్ళి గెలిస్తే అక్కడ పెరియార్ వి రామస్వామి బాబాసాహెబ్ దోస్త్ ఒక పిలుపునిచ్చాడు. చట్టం ముందు సమానం కాదు, సమానం కావడం కోసం చట్టము అని చెప్పాడు.
సమానం కావడం కోసం చట్టం పనిచేయాలి. ఎప్పుడో సాహు మహారాజు పోరాటంతో తన రాజ్యంలో రిజర్వేషన్లు ఇచ్చాడు. అలాగే జస్టిస్ పార్టీ తీర్మానంతో తమిళనాడులో బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి రిజర్వేషన్లు వచ్చాయి. ఆ తర్వాత ఈ భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ 340, 41, 42 పేర్లతో ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి వాళ్ళ జీవితాల్లో ఆర్థికంగా, విద్యాపరంగా, సామాజికంగా ఎదగడం కోసం రిజర్వేషన్ ఇచ్చారు. కానీ ఈ చట్టం ముందు సమానం అనే ఒక అంశం వల్ల, చట్టం ముందు సమానమనే అంశం వల్ల మా నోటికాడు బుక్క పోతుందని ఆయన పోరాటం చేస్తే మొట్టమొదటి రాజ్యాంగ సవరణ జరిగి చట్టం ముందు సమానం కాదు, వాళ్ళ హక్కుల కోసము ఈ చట్టాన్ని సవరించాలని మొట్టమొదటి రాజ్యాంగ సవరణ జరిగింది మిత్రులారా. కాబట్టి ఈరోజు గిరిజన ప్రాంతం అంటేనే చాలా మందికి ఈ ప్రకృతి అందాలు గుర్తుకు రావాలి. ఇక్కడికి వచ్చి 4 రోజులు సేద తీరిపోవడానికి గుర్తుకు రావాలి. లేదా రకరకాల విషయాల్లో కాస్త వెనుకబడి ఉంటే ముందున్నవాడు, కడుపు నిండిన వాడే కడుపు ఎండిన వారికి అండగా నిలబడాలి. ఈరోజు ఈ ప్రాంతంలో చదువుకున్న వాళ్ళు నేను కోపంగా ఒక మాట అంటున్నాను, మీకు బుద్ధి ఉందా అని అడుగుతున్నాను. ఉద్యోగం చేస్తున్న వాళ్ళు మీకు బుద్ధి ఉందా అని అడుగుతున్నాను. ఇక్కడ కాయ కష్టం చేసే బిడ్డలందరూ వీడికి వచ్చారు పోరాటం చేయడానికి. మరి జీవో నెంబర్ 3 రద్దవుతున్న రోజు నుంచి వెళ్ళి ఆ పేరుతోనే ఉద్యోగం పొందిన వాళ్ళందరూ ముందుకున్నాలి. కొంతమంది ఇక్కడ టీడీఎఫ్ నాయకులు వచ్చారు, ఉపాధ్యాయ నాయకులు వచ్చారు, చైతన్యం ఉన్న వాళ్ళు లీవ్ పెట్టుకొని వచ్చారు. వాళ్ళందరినీ రేపొద్దున నోటీసులు ఇవ్వడానికి ఇక్కడ సీసీ మన కంటెంట్ కెమెరాలే కాదు, ఆ యొక్క ప్రభుత్వం యొక్క గూఢాచారి కెమెరాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. అన్నవారు మాట్లాడుతూ చెప్పారు, మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదంటున్నారు. ఇంతకంటే నిజాయితీపరమైన ఉద్యమం ఎక్కడుంటుంది మిత్రులారా? ఓ గౌరవ చంద్రబాబు నాయుడు గారు, మీరు మైదాన ప్రాంతానికి ముఖ్యమంత్రి మాత్రమే కాదు, ఈ బిడ్డలకు కూడా మీరే ముఖ్యమంత్రి గారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మీరు ఉప ముఖ్యమంత్రి ఏమో కానీ మిమ్మల్ని ప్రేమగా నిస్వార్థంగా ప్రేమించే బిడ్డలు ఇక్కడ నీ అభిమానులు ఉన్నారు. మీ స్టైల్ అనుకరించే వాళ్ళు, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు. మరి ఇదే ప్రాంతంలో ఈ పోరాటానికి వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీగా, ఎమ్మెల్యే గెలిచిన మాకు ఓట్లేసిన బిడ్డల గొంతు వినిపించడం కోసం ఇక్కడ ఒక ఎంపీ గారు, ఒక ఎమ్మెల్యే గారు సాధారణ పౌరులాగా వచ్చి నిలబడ్డారు. ఇది కంటెంట్ క్రియేటర్స్ యొక్క విజయము. మన నాయకుడు చెప్పాడు, మొత్తం ప్రాంతానికి తల్లి లాంటిది ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్, తండ్రి లాంటిది ఇక్కడ జిల్లా కలెక్టర్. ఈ జిల్లానే గిరిజన జిల్లా, ఇక్కడ ఉండే కలెక్టరే తల్లి, తండ్రి, మొత్తం మనందరికీ జవాబుదారి. తాను ఇంత పెద్ద ప్రజలు ఇక్కడికి వస్తే తాను ఇంకో చోటికి వెళ్ళడం అనేది నిజంగా ఇది మనం రిక్వెస్ట్ చేద్దాం, డిమాండ్ కాదు. మనం ఏం రిక్వెస్ట్ చేద్దాం, మా గోడు వినడం కోసం మా మధ్యలో వచ్చిన వాళ్ళే మా వాళ్ళు. నిజమా కాదా? అలాగే చివరగా మిత్రులారా, ఈ జనాన్ని చూసి ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం మీకు అనుకూలంగా ఒక నిర్ణయం తీసుకుంటది. అలా తీసుకోకపోతే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. అండగా ఉంటే తోడుగా ఉంటాం, అడ్డగిస్తే ఖచ్చితంగా తరిమి కొడతాం. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. కాబట్టి ఈ గడ్డ మీద కుట్ర చేసి ఆల్రెడీ భూములు ఆక్రమించి బినామీలుగా ఉన్నారు. నాకు మిత్రుడు అరకు వెళ్తే, రిసార్ట్కి వెళ్తే ఈ 9 ఎకరాలు నీకెక్కడిదే, నువ్వు రెడ్డిలోనే అంటే ఏమున్నా వేరే పేరు మీద రెడ్డి తీసుకున్నా అని చెప్పింది. సో మేము మధ్యాహ్న ప్రాంత ప్రజలుగా, మైదాన ప్రాంత ప్రజలుగా, నాన్ ట్రైబల్ గా, ఒక బీసీ బిడ్డగా మీ ఉద్యమానికి పూర్తిగా మద్దతునిస్తున్నాం. మైదాన ప్రాంతంలో జరిగే ప్రాంత పోరాటాల్లో కూడా మీకు తోడుగా ఉంటాం. రాజ్యాంగాన్ని గౌరవిస్తాం, శాంతి మార్గంలోనే నడుస్తాం. ఎవరినో విమర్శించడం, అవమానించడం, కించపరచడం, ఉద్రేకాన్ని రేకెత్తించడం, శాంతి భద్రత దెబ్బతీయడం వెంట్రుకంతా కూడా మాకు ఇష్టం లేదు. మేము హింసను నమ్ముకున్న వాళ్ళు అమరులైపోయారు, మేము అమరులం కాము, విజేతలం అవుతాము. ఆ విద్యార్థుల దగ్గరికి, గ్రామ ప్రజల దగ్గరికి వెళ్తామని ఈ సమస్యని కళ్ళకు కట్టినట్టుగా చూపించిన ఈ కెమెరా కార్మికులందరికీ, వీళ్ళకి ఎవరు జీతాలు ఇవ్వడు, వీళ్ళందరూ జీతాల కోసం పనిచేసేవారు కాదు, ఇక్కడ జీవితాల కోసం పనిచేసే వాళ్ళు. కాబట్టి మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా, పత్రికలు, మీడియా, చాలా పార్టీలు చాలా కొద్ది కులాల చేతిలో బందీ అయిపోయాయి. కాబట్టి సోషల్ మీడియా ఈ ప్రజా సమస్యలు ఎత్తుకున్నందుకు అభినందనలు తెలియజేస్తూ, ఈ పోరాటంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఒక ఉపన్యాసకుడిగా, సోషల్ యాక్టివిస్ట్గా, రాజ్యాంగం పైన అవగాహన వ్యక్తిగా, మీ తమ్ముడిగా మేమందరం తోడుగా ఉంటామని, మీ వెనకాల ఉస్మానియా యూనివర్సిటీ ఉంటది, తెలంగాణ పోరాట
బిడ్డలు ఉంటారు, రాజ్యాంగం చేతబట్టిన అంబేద్కర్ వారసులు మీతో ఉంటారు, వీర్సా ముండా వారసులు ఉంటారు, కొమరం భీం వారసులు ఉంటారు, దొడ్డి కొమరయ్య వారసులు ఉంటారని తెలియజేస్తూ నన్ను భాగస్వామ్యం చేసినందుకు మరోసారి జై భీమ్, జై ఇన్సాన్.